కూర్చొని తీసినా కానీ మంచిగా వస్తలేదు, వెనకెక్కడ వస్తుంది. అందుకనే ఇక్కడికి వచ్చిన. పరమాత్మని పేరు మీద మీరు చప్పట్లు వేస్తే మీకు మోక్షం ఉంటుంది. నీకొక శుభవార్త తెచ్చానమ్మా. అదిలా కమలాక్షి సంగతి చంద్రనాకి నన్ను పరిణయం చేస్తున్నానన్నారు. నన్ను ఎవరికి ఇస్తామని ప్రశ్న పోయినారు. శ్రీరామోనా జగత్ సారమోనా శ్రీరామోనా
జలంధరుడు అంటే జలంధరునికి ఈ యొక్క లగ్నము నిశ్చయించి ఉన్నారమ్మా. దంబాసురుని కుమారుడైన జలంధరుడు మరి పట్టణం ఇక్కడ బలిపురం బలిపురము పరిపాలించు దంబాసుర మహారాజు కుమారుడైన జలంధరుడు జలంధరునికి వదలించినారా? అవును తల్లి. తలలోన తలలోన నిన్నట్టు జంతుగానా, నిన్నట్టు జంతుగానా. జంతుగానా, తలలోన ఎప్పుడైతే నన్ను అతనికి విక్రయిస్తానన్నాను సత్పరపుగా వెళ్దాం పదా. అంతేనా? సరే పదండి. ఆచార్యులు వస్తున్నారు వస్తున్నారు. ఎక్కడ ఉన్నదో ఆ అమ్మాయి వద్దకు వెళ్ళి ఆ అమ్మాయి జలంధరికి చెప్పి మాట చెప్పుగా ఆ అమ్మాయి దగ్గరకు వద్దాం. ఆ అమ్మాయి మరి జలంధరుడు ఆ జలంధరుని వివాహం ఆడమని ఆ అమ్మాయి విరుమల తీసుకొని రమ్మని చెప్పుదాం. అంతే. వెళ్దామా? మరి తీసుకొస్తాను. తీసుకొస్తుందా? మరి అవి వెళ్తాను. మంగళహారతులు మంగళహారతులు వాదికి కూడా మనకు అవసరం లేదు. అదే వాళ్ళకైనా తిప్పడానికి మనం ఇవ్వాలి కదా. అమ్మా స్వామి ఆచార్య ఎలా ప్రాప్తి వస్తూ అవునవును. ఏమిట్రా ఎక్కడ వచ్చావు ధనము? ఆమె వంగింది నేను కూడా వంగుతాను. అమ్మా ఇప్పుడు మాత్రం మీకు లగ్నం నిశ్చయించాము ఆ ధనంతో మరి నాకు తగిలి ఏమో నీ మాటలు నమ్మవలసి ఇప్పుడు మాత్రం నువ్వు విరుమల తీసుకొని నా వెంబడి రావాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఏమేం చేసుకుని రావాలి? నువ్వు మంచిగా అలంకరించుకొని, ఎందుకంటే మా వంశంలో ఏంటంటే అందరూ తీసుకొని పిల్లగానే పెళ్లి చేస్తామన్నా. మరి ఆ పిల్లగాడు ఇక్కడికి రావాలి. ఇక్కడికి రాడు, మొత్తం లేదు. ఎందుకు? అంటే మొత్తం లేదంటే మరి ముఖం లేచి నన్ను ఎక్కడ చేసుకుంటాండి? మా సిస్టమ్ అక్కడే ఉంటది. ఇక అప్పటికి అన్ని బాగానే ఉంటాయి కదా. అప్పటికంటే ఎప్పుడు ఇంకా సగవరాత్రి అప్పటికంటే ఇది ఇప్పుడంటే ఇది కదా. అక్కడ పెళ్లి కుమారుడు తయారయ్యాడా? తయారయ్యిండు. అంతేనా? ఈ అమ్మాయి కూడా తయారు చేపించినారు. ఇప్పుడు మనం ఈ పూల అమ్మ బృందాదేవి, ఓహో జలంధరా
గురువార్య, ఇప్పుడే ఆ అమ్మాయి తులసి చెప్తున్న మీ అనుగ్రహం వల్ల ఆ, మీ ముందు ఈ సభాముఖంగా వీళ్ళందరూ చూస్తుంటే మీ ముందు ఆ గుణవంతుడు రాజుకుంటారనండి. ఆ, ఏమన్నా అయ్యో, వస్తున్నాడు, వస్తున్నాడు. ఏమైందిరా? మూత్రము మంచిగా ఉన్నప్పుడే అరే చూస్తామనరా? అరే నాకు ఒకటి అంటే ఒకటి అరే ఊరికే పడతాడు పొడిచేం పీక్కుంటావా అరే 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 ఇట్లా పడతావు ఇట్లా పొడిచి తులసి, ఆ, ఆ జల్లి పెడేయండు, ఆ పురుషుల వేయండు. అమ్మా కూర్చోండి, ఒక సెలవేనా ఆచార్య? కూర్చోండి. తుమ్మ తుమ్మతానే అమ్మా ఇప్పుడు ఆ ఇరవై వెళ్ళి మంచిగా కూర్చొని మంచిగా చూడరాదు అన్న లేకుండా రండి, రండి. అమ్మాయి మన కులాచార ధర్మం ప్రకారంగా మరి పతినే దైవం మరి ఈ భూమి ఆకాశము సాక్షిగా పంచభూతముల సాక్షిగా అగ్ని సాక్షిగా పంచభూతముల సాక్షిగా ఇక్కడే నాకు భర్త అని అందరికి మొక్కి మరి నువ్వు భయపడక సిగ్గుపడక ఎందుకంటే నీ తోటి చెలికత్తెలు ఉన్నారు కదా మరి వాళ్ళు చూసి నన్ను ఏమనుకుంటారో మరి భయం లేకుండా పోయి విరిమాలేస్తారనని నువ్వు భయపడకుండా విడిగా పడకుండా వెళ్ళి అతని గలమందు ఈ విరిమాల అలంకరి ఎక్కడ ఉన్నాను? అన్న ఉన్నాడు అది చూడదా? మాగిలా దున్నపోతున్నట్టున్నాడు మరి నేనేం చేయాలి నేనే భయపడి కట్టుంటా ఆయన వాడు ఎప్పుడు కదవాలి తండ్రి కొడతా పొడిసే పీకుంటాడు బుద్ధి రకాలే కుదురుతాడు కూడా గురువార్య, ఎంత అవమానత, ఎంత అంగారముతోటి మార్పు నేత్రములతో కన్ను చూసుకుంటున్న ఆ యొక్క గంట ముందు లేనటువంటి పూల మాల కింద పడేటువంటి ఆ
మన వేంద్రంలో మాత్రం ఎంత శూన్యం గావించాలి నీచురాలు. నాకు ఎంత మమత గావించాలి. కానీ గురునాథ నీవు శాపమిస్తానంటే నీ మాటలు ఒప్పుకున్నాను కానీ ఎంత మోసం చేశాడు రా నీచురాలు. ఏం లేదు నీ పైన నిలుపుకొని మాలెత్తుకొని తీసుకెళ్ళి ఏం ఈ సభస్థరులు మాత్రం సభావారంతా చూస్తుంటే నాకు ఎంత నవ్వుపాటు పాలు చేయాలి. నా తోటి రాజా ముందు నన్ను ఎంత అవమానపరుస్తావు. ఆ అమ్మాయి నీ పైన చిక్కుపడి ఆ మాల కింద పడదని ఇందులో ఏం దోషం లేదు. ఏమిరా వాళ్ళు అన్నట్టు నువ్వు అన్నట్టు ఏమిట్రా అబద్ధాలు అబద్ధాలంటే పెళ్లి చేయమన్నారా పెద్దలు అంటే కింద ఎంత అవమానత గావించాది నీచురాలు. నాకు కాదని నేను బలవంతముగా నాకు మాత్రం లగ్న గావించి ఈ సభలో మాత్రము అందరూ నవ్వగా నా ఇచ్చిపోయినట్టుగా కుమారా నీ పైన కట్టుపడి ఆ ప్రాణ కింద పడ్డాలి. అమ్మాయి ఎక్కడ వినాలి. నా యొక్క భయపడక మాత్రం భయపడి ఎక్కడ ఉన్నావా నీచురాలు. మా తండ్రి ఎక్కడ వినాడు వాడు ఆ దొంగ ఎక్కడ ఉన్నాడు. వాటి బలు ఎక్కువై నాతో మాత్రం భయం ఏది బలవంతం పెళ్లి ఎక్కడ కుమారుడు అన్నాడు బల్పు బల్పేస్తా ఎంత అవమానంగా తప్పేం లేదన్నా అందు గురించి సింహంలాగా కుర్చీ మీద కూర్చుంటే ఇది తులసిదేవి భయపడి సిక్కుపడి నీ మోము చూడలేక నా ముఖం నువ్వెక్కపడను నీ ముఖం చూడలేక పత్తిశేర్ల బెదిరి పీట లేకున్నావు నువ్వు నీ మోమి చూడలేక భయపడి సిక్కుపడి మాల కింద పడించినది కానీ అందులో తప్పలేదు. నేనే ఒక దయ్యానా భూతానా పిశాచం అనుకుంటావా. నా మోము ఇదివరకు చూస్తేనేమో బాగుంది. కనిపించేది కావాలని పెద్ద చేసి నన్ను ఈ యొక్క సభలో మాత్రం ఎంత ఇన్స్పాట్ చేశారు తండ్రి. పెళ్లి చేసుకోమన్నది అంతుండేది మరి ఇక్కడ పరిచయం చెప్పిన ఆయన ఇదిగో ఆ ఫలితమనికి భయపడి మాల కింద పెట్టాను యోచన ఏ మాత్రమైన యోచన లేకుండా ఎలా పంపించావు దాన్ని మానవు తల్లి ఒక తల్లి కానీ అవురా ఇప్పుడు ఇట్లా కోపాడుతుంది రేపు రేపు సంసారం చేస్తాడు ఏమో ఇంతకంటే అదొక భూతం లాంటిగా ఉన్నది దాన్ని చూస్తే నాకు నా బాధ అదొక భూతం అది అదొక దయ్యం అది దెయ్యం అది ఆడదాని
వాడు ఎటో ఉన్నాడు కానీ కొంచెం శాంతం శాంతం కుమారా అమ్మ తులసి చేస్తామని నేను అంటున్నాను. నాకు పెళ్లి ఏంటి? ఇంత చదువులో నన్ను ఎంత ఎంత అవమానంగా ఇస్తావు నీచుడిని. నేను ఒక తండ్రిగా బుద్ధి లేదా ఒక గురువు అన్నాడు. బుద్ధి లేదా జ్ఞానం లేదా అది అయిపోయింది ఏం చేస్తాం ఇక? తులసి చూడరా. నేను మామను మామయ్య మీకు మేము ఎంతమంది చెప్పినా వింటలేరు. నువ్వు వెళ్ళి ఇప్పుడన్నా మెడలేయమ్మా. ఇగో ఆయన చాలా క్రోధావేశం, కోపం మీద ఉన్నాడు చాలా. ఎంత వారికైనా ఆడవాళ్ళు లాలించి బేలించి లలిత మృగోక్తుల చేత అతన్ని మొత్తం కరగదీయాలి. వాడికి ఎరుక అన్ని తెలియదా? కరగదీసి నిమ్మల బురదగించి బురదగించి బుజ్జగించి మళ్ళా కూర్చో మళ్ళా కూర్చోను. ఇంకా మనం చేయాలి. బిడ్డ ఇంతమంది రాజులు ఉండగా నాకు సిగ్గుచేటు ఇంటికి వద్దండి. కూర్చోనా చెప్పన్న దైత్యులు అని అంటే 60 కోట్ల రాక్షసులు, మరి ఎంతో మంది సామాంతులు, ఎంతో మంది వచ్చారు. నా ఒక్కగాని కొడుకు పెళ్ళి అంటే అంతమంది వచ్చారు. ఎంతమంది వచ్చారు. చెప్పండి ఒక్కరి కట్టాలు వేసిపోతలేదు. తులసిదేవి, ఇప్పుడైనా మంచి గలమందు చేయి. అది అమ్మా నేను మీ మామను. నేను గురుగురు. వీడేమో కంత్రి. ఏమిట్రా? మంత్రివాడు కంత్రి. ఎట్లా తులసి కూడా పెట్టుకోరా తులసి అదే సంతు ఇక షూటింగ్ మొదలు పెట్టారు. ఇక పెళ్లి మంత్రం చదువు ఒకటి. శుక్లం అది ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తారం, శుక్రవారం, శనివారం, చిత్రపరం అదే వారాలు రా వారాలు రానురా. వారాలు వారాలు మంత్రం చదువు. చైత్ర వైశాఖం చేసుకో, ఆషాఢం శ్రావణం మాసం. చైత్ర వైశాఖం చేసుకో, ఆషాఢం శ్రావణం మాసం చేసుకో. నా ప్రభావిమో శుక్ల ప్రభు సంవత్సరాలు ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి. 5 నెలలు. దురపో దుక్కిరెందుకు వన్ను మసలోడుగా ఎందు అన్నే వన్ను మొదలు పెట్టారు నాయన. మన బాధ్యత తప్పింది. ఇక అయిపోయిందా? అయిపోయింది. ఇక మాన ఇంటికి మనం పోదాం. మాన ఇంటికి జలంగా మనసు తృప్తి లేనటువంటి లగ్నం చేశావు. విన్నావా? నా మనసు శాంతి లేకుండా అయిపోయింది. ఇక్కడ కంది నా ముఖం చూపించలేదు. కుమారా ఎవరా నీకు తండ్రి? ఎవరా కొడుకు? అదా మహారాజా అలా 500 200 300 ఆయన గులగల పెడతారు కడకి ఇస్తాడు బ్యాటి ఫుట్బాల్ కాదు.
అయ్యా నువ్వు కూడా కూర్చో. కష్టాలు పడేదాకా మరి మూటల సంస్థానంలోన కీర్తికి ఆపేక్షించి మన పిల్లలని దీవించి మూటల నరసింహులు గారు కీర్తికి ఆపేక్షించి పిల్లకు 100 పిల్లగానికి 100 శుభ్రములు చదివించారు. మనకు 100 శుభ్రములు చదివించారు. ధనం ధాన్యం పశుపుత్ర లాభం శతవత్సరముల దీర్ఘమాయుషు కలిగి ఆ వేములవాడ రాజరాజేశ్వరుడు దీవెన కలిగి చల్లగా వర్ధిల్లి పాడి పంట వర్ధిల్లి పశువులు సంపద వెండి బంగారం ఎడమనేంటి కూడా బంగారం కలిగి చల్లగా దీవించుగాక జయాతి దేవో జై భవ. కట్నాలు రావాలి. చికెన్లు మటన్లు బిర్యానీ భోజనం సిద్ధపడతా రొట్టి వచ్చిన వాళ్ళకు కారం గొట్టిదే చారు. ఎవరు వచ్చిన టేబుల్ భోజనం సిద్ధపడతా కట్నాలు అయితే శోభనమే ముత్యాల హారతులు ముదిగలు వీరమ్మ ముత్యాల హారతులు అనగాల హారతులు మనతులు వీరమ్మ రాయించావా కట్నం